నా పని అయిపోయింది అనుకున్నారా? హలో ఫ్రెండ్స్, అయితే మన డెమో వీడియో అయితే చూసేసి ఉంటాడు కదా. బోనా అంటున్నా మోడల్. మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. వీడియోకి వెళ్ళిపోయి మనకు ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు మన ఛానల్లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. జల్దీ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన దగ్గర ఎలర్ట్ మోషన్ యాప్ ఉండాలి మీ దగ్గర. లేకపోతే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అది కాక వీడియోకి సంబంధించిన ఫుల్ మెటీరియల్ లింక్ అనేది ఇచ్చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా నేను ఎప్పటికప్పటికి అప్లోడ్ చేస్తూ ఉంటాను. వచ్చేసి వీడియో ఇదే. లింక్ పైన క్లిక్ చేయగా మనం డైరెక్ట్ ఎలర్ట్ మోషన్లోకి అనేది వెళ్ళిపోతాము. నెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని ఇప్పుడు మనకు ఓపెన్ అయిపోయింది బిట్ మార్క్ లింక్. ఇప్పుడు ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీ ఫ్రెండ్స్, ఏముండదు. ఖాళీ ఫొటోస్ ఒకటి చేంజ్ చేసుకోవడం భయ్యా. నేను వచ్చేసి నా పిక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. మీ పిక్స్ పెట్టుకోండి, లేకపోతే ఎవరివైనా మీ ఫ్రెండ్స్ అయినా మీ బ్రదర్స్ అయినా సెట్ చేసేసుకోవచ్చు. పిక్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ బటన్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పిక్ అనేది యాడ్ అయిపోయింది చూసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని పిక్ సెలెక్ట్ చేసుకొని యాడ్ చేస్తే అయిపోయాయి. ఇదే పిక్ కింద లేయర్ కూడా యాడ్ చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి కింద ఎడిట్ బ్రౌజ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని దీనికి కూడా సేమ్ కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని పిక్ సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. ఇదే విధంగా ఇంకా మూడింటికి యాడ్ చేసేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ లేయర్ సెలెక్ట్ చేసుకొని కలర్స్లోకి వెళ్ళి నేను వచ్చేసి పిక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. పిక్ సెలెక్ట్ చేసుకొని యాడ్ కొట్టంగానే మనకి ఇక్కడ యాడ్ అయిపోయింది. నెక్స్ట్ లేయర్ కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని నేను వచ్చేసి పిక్ సెలెక్ట్ చేసుకున్నాను. ప్లస్ బటన్ పైన క్లిక్ చేయగానే మనకి పిక్ యాడ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ లేయర్ సెలెక్ట్ చేసుకొని కింద ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ లేయర్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ కింద ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఫోటో సెలెక్ట్ చేసుకోండి. నేను వచ్చేసి ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. బ్యాక్ వచ్చేసి మళ్ళీ కింది లేయర్ సెలెక్ట్ చేసుకొని కింద ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. నేను సేమ్ అవే పిక్స్ పెడుతున్నా ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ కాకండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకొక లేయర్ సెలెక్ట్ చేసుకొని కింద ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కలర్స్లోకి వెళ్ళి నెక్స్ట్ పిక్ అనేది యాడ్ చేసేసుకోండి. మనకి యాడ్ అయిపోయినట్టు ఇంకా అదొక లేయర్ తయారైపోయింది మనకి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని కింద ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కొంచెం జూమ్ అనేది చేసేసుకోండి, చిన్నగా ఉంటుంది. ఫస్ట్ లేయర్ పైన క్లిక్ చేసుకొని కలర్స్లోకి వెళ్ళి నేనైతే పిక్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇదే విధంగా అన్నిటికైతే యాడ్ చేసేసాను పిక్స్. బ్యాక్ వచ్చేసాను యాడ్ చేసిన తర్వాతకి. నెక్స్ట్ లేయర్ సెలెక్ట్ చేసుకొని కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పిక్ నెక్స్ట్ లేయర్ సెలెక్ట్ చేసుకొని లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పిక్ నెక్స్ట్ లేయర్ సెలెక్ట్ చేసుకొని లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పిక్ నెక్స్ట్ లేయర్ సెలెక్ట్ చేసుకొని లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పిక్. ఓకే ఫ్రెండ్స్, ఇదే విధంగా అనేది ఎడిట్ చేసేసుకుంటే అయిపోతుంది. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వీడియో ఎలా సేవ్ చేసుకోవాలో చూపిస్తాను. పైన ఎక్స్పోర్ట్ బటన్ ఉంది. ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేసుకొని వీడియో సెలెక్ట్ చేసుకొని మీకు ఎంత క్లారిటీ కావాలనుకోండి అంత క్లారిటీ పెట్టేసుకొని నాకు ఇది ఆల్ కాబట్టి నేను ఇంత పెడుతున్నప్పుడు మనకి వీడియో అనేది సేవ్ అయితే ఉంటుంది.
ఓకే భయ వీడియో అనేది అయిపోయింది కదా, సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి వీడియో సేవ్ అయిపోయినట్టు. ఒకసారి వీడియో ప్లే చేసుకుని అయితే చూద్దాం ఎట్లా వచ్చిందో. నా పని అయిపోయింది అనుకున్నారా? మన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.